నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రం నిధులిస్తుంటే కేసీఆర్ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కొలువులు, నిరుద్యోగ వృత్తి అంటూ హామీలు ఇచ్చిన కేసీఆర్ అన్ని మరిచి కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ఇయ్యకుంటే రావు మర్చిపోయాను, ఇయ్యకుంటే నీకు ఒక చుక్క నీకు రాదు మర్చిపోయి ఏం జడి కేసీఆర్ సార్. ఎందుకంటే ఆయనకు ఫామ్ హౌస్ ఇస్తే మీరు 100 ఎకరాలు 200 ఎకరాలు మీరు జాగిస్తే సార్ వచ్చి ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. ఫామ్ హౌస్ కట్టుకుంటే దానికోసం నీళ్లు తెచ్చి అక్కడక్కడ మీకు ఒక చుక్క చుక్క నీళ్ళు వేస్తాడు. అవునా కదా? ఎందుకంటే కాళేశ్వరం కట్టినా అన్నాడు. మీ అందరూ అనుకున్నారు కాళేశ్వరం అబ్బా హార్దికు పొట్టుబుడు కట్టినాడు కేసీఆర్. 1,30,000 కోట్లు, 30,000 కోట్ల నుంచి 1,30,000 కోట్ల ప్రాజెక్టు కట్టినట్టు అనుకున్నారు. కానీ మీరంతా అమాయకులు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ 200 కిలోమీటర్లన్నా, 200 కిలోమీటర్ల ఫామ్ హౌస్కు నీళ్లు తెచ్చుకోవడానికి 1,30,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి నీళ్ళు తెచ్చుకుంటాడు. కాబట్టి కేసీఆర్ ఎక్కడ నీళ్లు ఇవ్వాలన్నా, ఎవరికి న్యాయం చేయాలన్నా ఆ ప్రాంతంలో కంపల్సరీ ఫామ్ హౌస్ ఉండాలి, కేసీఆర్కు జాగాలు ఉండాలి, కేసీఆర్ కుటుంబం రియల్ ఎస్టేట్ చేయాలి. ఆ జాగాలకు రేట్లు పెరగడానికి వ్యాపారం చేస్తారు తప్ప పేదలకు న్యాయం చేయాలని చెప్పి కేసీఆర్ ఏం చేయడు. ఇలా కనీసం 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ పూర్తవుతాయి. అయితే కావా అక్కడ ఆర్డీఎస్ కట్టిన ఆర్డీఎస్ సమస్య అంటే చేయాలని మొన్న చెప్పొచ్చు. నేను కేంద్ర మంత్రితో మాట్లాడినా, ఆయన చెప్పిండు 6 నెలల లోపల ఈ కేసీఆర్ మనకు సహకరిస్తే 6 నెలల లోపల ఆర్డీఎస్ ద్వారా నీళ్ళు ఇస్తానని ఒప్పించిన నేనే. ఒప్పించి మొన్న ప్రకటించిన. అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఆ నియోజకవర్గం అందరూ కూడా పరిశానిస్తున్నారు. అరే 8 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కాలే, బీజేపీ వాళ్ళు వచ్చి 1 గంటల 2 రోజుల మొత్తం సమస్యకే పరిష్కారం చూపెట్టారంటే అంటే విశ్వాసం నమ్మండి ఒక్కోసారి. అందుకే కేసీఆర్ మీకు అన్ని మాటలు చెప్పిండు, మోసం చేసిండు. ఇక్కడ కనీసం రోడ్డు లేవు, కనీసం నీళ్ళు లేవు, ఒక కాలేజీ లేదు. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బస్ వస్తుంది కానీ బస్ స్టాండ్ ఉండదు. అవునా కాదా? కనీసం చిన్న చిన్న రోడ్లు చేయడు, ఏం చేయడే. ఎందుకు చేయడంటే పేదోళ్ళు మంచిగా ఉండదనే. మోడీ గారు 1,40,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నేను ఒక్క ఇల్లు కట్టిండా? మరి మీరు నర్మమండలో ఇచ్చిన వచ్చేవన్నా ఇచ్చిండా? ఇయ్యడు. ఎందుకంటే మోడీ గారు ఇండ్లు ఇచ్చే, ఆ ఇండ్లు మీకు ఇస్తే మీరు పూర్తిగా ఓటేస్తారా, కేసీఆర్ను ఓడగొడతాడా? అందుకే ఇండ్లు ఇయ్యడు. వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు కానీ కేసీఆర్ తీసుకోమని చెప్పలే. ఎందుకంటే ఆయన వ్యాక్సిన్ 90 ml కాబట్టి ఆయన తీసుకోమని చెప్పాడు. మోడీ గారు వ్యాక్సిన్ అన్న, మోడీ గారు వ్యాక్సిన్ మీ అందరికి ఇచ్చింది కదనే. ఒక్క వ్యాక్సిన్ విలువ 500 నుంచి 800 రూపాయలు. ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఈ నర్వాబు హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టడం కాదు, నేను ఇది కష్టం కాదు, మిమ్మల్ని కష్టం కాదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రోడ్డులో లేజర్ గన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ మాట్లాడుతూ ఎవరు కూడా రోడ్డు మీద 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్లరాదని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రోడ్డులో లేజర్ గన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ మాట్లాడుతూ ఎవరు కూడా రోడ్డు మీద 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్లరాదని ఆయన తెలిపారు. మరియు గ్రామము, మున్సిపల్ పరిధిలో 40 కిలోమీటర్ల వేగము మించకుండా మాత్రమే ప్రయాణించాలని తెలిపారు. పైన వేగము కంటే మించి ప్రయాణిస్తే 1,035 రూపాయల జరిమానా ఇంటికి చలాన్ ద్వారా ఆటోమేటిక్గా విధించబడుతోందని ఆయన తెలిపారు. అతి వేగంగా ప్రయాణించే వాహనదారులను కట్టడి చేయుటకై మరియు వారి యొక్క విలువైన ప్రాణాలను కాపాడుట కొరకు ప్రమాదాలను నివారించుటకై ఈ యొక్క స్పీడ్ లేజర్ గన్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రజలు దీనిని గమనించి రోడ్డుపైన వాహనదారులు ప్రయాణించాలని డీఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. జాతీయ పంచాయతీరాజ్ దివాస్తవ్ సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ యువ ప్రజా ప్రతినిధులైన కౌన్సిలర్లను, ఎంపీటీసీలను, ఉప సర్పంచ్లను సన్మానించారు.
జాతీయ పంచాయతీరాజ్ దివాస్లో సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ యువ ప్రజా ప్రతినిధులైన కౌన్సిలర్లను, ఎంపీటీసీలను, ఉప సర్పంచ్లను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ ప్రజా ప్రతినిధులను సన్మానించడాన్ని బట్టి ప్రతి బీజేపీ కార్యకర్త ఒక విషయాన్ని గుర్తించాలి. 24 ఏప్రిల్ 1993 రాజ్యాంగ 73వ సవరణ చట్టం 1992 ద్వారా పంచాయతీరాజ్ యొక్క సంస్థాగతీకరణతో అట్టడుగు వర్గాలకు అధికార వికేంద్రీకరణ ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. ఈ తేదీన 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినందున పంచాయతీరాజ్ దివాస్ని మనం జరుపుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఫండ్స్ కేటాయిస్తోందని, గ్రామంలోని ప్రతి వ్యక్తికి 1760 చొప్పున ఎంత జనాభా ఉంటే అంత మొత్తం ఇస్తోందని, అయితే ఆ నిధులను గ్రామ అవసరాలకు వాడకుండా స్టేట్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేస్తోందనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ సెంట్రల్ ఫండ్స్ ఫ్రీజ్ చేయకుండా మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, పిఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా పంచాయతీలకు నిధులు సమకూరుస్తోందని, గ్రామ ఆదాయాన్ని సైతం ఈ ఖాతాలో జమ చేసుకునే అవకాశం కల్పిస్తుందని, ఈ విధానాలతో సర్పంచుల తిప్పలు తీరబోతున్నాయని అన్నారు. జాతీయ గ్రామీణ పథకాలను కూడా తెరాస పార్టీ వారి యొక్క రాష్ట్ర పథకాలు కింద చేర్చుకొని ప్రతి పథకం మేము అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ పోవడం దారుణమని, ఇలాంటి విధానాలకి చెక్ పెట్టే పనిలో మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు ప్రజల్లోకి బలంగా చేరాలంటే బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు శ్రమించి ఏది కేంద్ర ప్రభుత్వం పథకం అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అన్నారు. నరేంద్ర మోదీ గారి హయాంలో భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మారుతున్న తరుణంలో క్షేత్రస్థాయి నుండి అనగా పంచాయతీరాజ్ వ్యవస్థ నుండి ప్రక్షాళన చేద్దామని భావించారని, అందుకే కొన్ని నూతన నవీకరణ విధానాలను మరియు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వేణు, నాయకులు రమేష్ రెడ్డి, శివ, విజయ్, సంజీవరెడ్డి, రాజిరెడ్డి, రాజశేఖర్, భరత్, లింగం, సాయి, నరేష్, అరుణ్ పాల్గొన్నారు. స్థానిక పంచాయతీరాజ్, స్థానిక ప్రభుత్వ స్వపరిపాలన అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్కు ఉన్నటువంటి హక్కుల గురించి ఇవాళ ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. మరి స్థానిక స్వపరిపాలన ప్రభుత్వం అంటే గ్రామంలో ఉన్న అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా అధికార వికేంద్రీకరణ చేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పంచాయతీరాజ్ దివస్గా చేస్తారు. అది 1993 ఏప్రిల్ 24వ రోజు 73వ రాజ్యాంగ సవరణ కింద ఆ చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారాల వికేంద్రీకరణ. అధికారము ఒక దగ్గర ఉండకుండా అట్టడుగు వర్గాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అధికార వికేంద్రీకరణ చేయడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి అక్కడ ఇవాళ గ్రామ పంచాయతీ అంటే గ్రామ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అది 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ కింద చేసినటువంటి ఈ చట్టం ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మారుమూల పల్లెలు కూడా అభివృద్ధి చెందడానికి కారణం. ఇవాళ 12,769 ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కరికి 1,760 రూపాయల చొప్పున ఆ ఊరిలో 2,000 మంది ఉంటే ఎన్ని లక్షలు వస్తాయి, 1000 మంది ఉంటే ఎన్ని లక్షలు వస్తాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది డైరెక్ట్గా ఇప్పుడు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలో అధికార వికేంద్రీకరణ వల్ల పంచాయతీరాజ్ స్థానిక స్వపరిపాలన ప్రభుత్వం అని చెప్పి ఏదైతే గ్రామ పంచాయతీ అంటారో ఆ గ్రామ పంచాయతీలో సర్పంచుకున్న హక్కులు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిర్వహణ, అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు సకాలంలో వచ్చి మీటింగ్లో హాజరవుతున్నారా లేదా, గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడా లేదా, ఆయన ఉద్యోగ ధర్మాలు నిర్వహిస్తున్నాడా లేదా, అలాగే అక్కడ ఉన్న జనరల్ ఫండ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అవన్నీ వచ్చే డబ్బులు కానీ ఏవైతే ఆ గ్రామంలో అభివృద్ధి చెందడానికి రోడ్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, నీటి వసతి కావచ్చు, ప్రతిదాన్ని చూసుకోవాల్సినటువంటి
గ్రామ సర్పంచ్కి చేతిలో ఉంటుంది. అలా 14 శాఖల మీద ఆధిపత్యం చేసే అవకాశం గ్రామ సర్పంచ్కి ఉంది. అటువంటిది ఏఎన్ఎం కావచ్చు, లేకుంటే ఈజీఎస్ ఫీల్డ్ మెన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ లైన్ మెన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల మీద చెప్పుకుంటూ పోతే ఒక వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను 50,000 మెజారిటీకి తగ్గకుండా ఓట్లు సాధించి విజయ బావుట ఎగురవేస్తామని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రకాల నేలకని చెప్పినాం తల్లి దగ్గర. ఆ తల్లిని పట్టుకొని వరుస పెట్టి అవమానపరుస్తూ ఉన్నాడు. ఎల్లమ్మ తల్లిని ఎడమకాలు చెప్పుతో ముడుపు కడతా అని చెప్పి అన్నావు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. 2023లో ఆ ఎల్లమ్మ తల్లి నేను బలి తీసుకుంటుంది. కుద్వాన్పూర్ ఎల్లమ్మ లేకపోతే బడా భీమ్గల్ ఎల్లమ్మ, ఇద్దరు ఎవరైనా ఒక్కరు తీసుకుంటారు బలి నిన్ను. నెంబర్ 1. నెంబర్ 2, రైతులకు పసుపు బోర్డు రాసి, నువ్వు ఎందుకంటే గొంతు కోసుకుంటున్నావు, దీన్ని కోసుకో గొంతు. ఇగో ఈ పసుపు బోర్డు ఇస్తున్నావు కదా, నువ్వే బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు కదా. ఇదే నిజామాబాద్లో కూర్చుని బాండ్ పేపర్ రాసిచ్చారు, అంతే కదా గణేష్ అన్న, రాసిచ్చారు కదా ఈ బాండ్ పేపర్. ఏం రాసింది దీంట్లో? నేను గెలిచిన వెంటనే 5 రోజులలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తూ ఉన్నా. అరవింద్ ధర్మపురి అని నేను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి గెలిచిన తర్వాత పసుపు బోర్డును కానీ ఎర్రజొన్నల మద్దతు ధరను కానీ తీసుకురాని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొంటాను. మన రైతులు వరి కూడా నీ ఇంట్లో పోసిరు ఆర్మూర్లో పెరిగిట్లా. ఆ రైతులను కూడా రైతులు కాదని అవమానపరిచినావు. ఇక పసుపు రైతులకు నువ్వు రాసిచ్చిన దానికి నువ్వు మెడ కోసుకో, నీ గొంతు కోసుకో, ఇప్పుడే కోసుకో. ఇగో ఇది ఉంది కదా. లేదంటే రానున్న రోజుల్లో పసుపు రైతులు బ్లేడ్తో నీ గొంతు కోసుకో పక్క. వరి రైతులను అవమానపరిచినావు. నిన్న వరిని ఇంట్లో పోసిరు. వరి రైతులు నీ గొంతు కోసుడు పక్క. దళితులను అవమానపరిచినావు. దళితుల యొక్క SC ST చట్టంను పట్టుకొని లొట్టబీ చట్టం అన్నావు. కాబట్టి ఆ దళితులు కూడా నిన్ను గొంతు కోయడానికి రెడీగా కూర్చున్నారు. కాబట్టి మిస్టర్ బ్లేడ్ బాబ్జీ ఎంపీ అరవింద్ కాస్కో 2023లో ఖచ్చితంగా రైతులు దళితులు ఎల్లమ్మ తల్లి నేను బలి తీసుకుంటుంది. లేకపోతే మాత్రం మేము మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి నిన్ను ఆపం, సిపిఐ నారాయణ ఆపినట్టు. ఖచ్చితంగా నువ్వు బలిదానం చేసుకోమని చెప్తాం. గొంతు కోసుకోవాల్సిందే, సిద్ధంగా ఉండు. భారీ మెజార్టీలో నిజామాబాద్ మొత్తం సీట్లు ఎంపీ సీట్తో సహా 100% భారీ మెజార్టీతో గెలవబోతున్నాం నిజామాబాద్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కొక్కరు అందరు కూడా 50,000 పై మెజార్టీ. మొన్న మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సర్వేలో ఏ ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కూడా 50,000 పై మెజార్టీ, ఆర్మూర్ 50,000 పై మెజార్టీ, నిజామాబాద్ 50,000 పై మెజార్టీ, బోధన్ మేము మొదటిసారి 15,000, రెండోసారి 30,000 వచ్చింది, ఈసారి 50,000 పైన మెజార్టీతో అన్ని ఎమ్మెల్యేల సీట్లు గెలుస్తాం. నీ ఎంపీని కూడా వెంట పెట్టుకుపోతాం, నిన్ను కూడా తీసుకుపోతాం, నీకు బలిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక కిషన్ రెడ్డి గారు వారు మాట్లాడుతారు. ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. ఆయన ఒక టూరిస్ట్ మినిస్టర్. ఈ మధ్య కిషన్ రెడ్డి గారు మధ్యప్రదేశ్ బీహార్ ఓనట్లైన్. ఆయన అంటాడు తెలంగాణలో కూడా దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ఇప్పుడే ఇంతకుముందే ప్రెస్ మీట్లో వేరే దగ్గర అంతా తగ్గించడం, తెలంగాణలో తగ్గి అని అంటారు. మధ్యప్రదేశ్ బీహార్ 2 చూపిస్తాను మీడియా మిత్రులకి. ఆయన మాట్లాడిన మాటలు వినిపిస్తాను. అత్యధికమైనటువంటి పెట్రోల్ ఛార్జీ రోజు తెలంగాణ ఆంధ్రలో మీరందరూ తగ్గించారని చెబుతా ఉన్నాను. అనేక రాష్ట్రాలు తగ్గించాయి కదా, బీజేపీ రాష్ట్రాలు కూడా తగ్గించాయి కదా. పెట్రోల్ గురించి మాట్లాడతారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. మరి ఎక్కడున్నారా? ఇక్కడ 2 రాష్ట్రాలను మేము పెట్టినాం, మధ్యప్రదేశ్ బీహార్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కావా? ఇవే బ్రోకర్ మాటలు, జోకర్ మాటలు, జేబు దొంగల మాటలు. పాపైన టూరిస్ట్ మినిస్టర్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ మధ్య మధ్యప్రదేశ్ బీహార్ ఓనట్లైన్లో ఆయనకు అవగాహన లేదు. ఇట్లా వరుస పెట్టి ఎవడేం మాట్లాడుతలేదు. తంబాకు సంజయ్ ఏం మాట్లాడుతున్నది, అది గంజాయి అరవింద్ ఏం మాట్లాడుతున్నది, అది ఆయన తంబాకు సంజయ్, గంజాయి అరవింద్ సైకో డ్రగ్ అడిక్ట్ లెక్క మాట్లాడుతారు. పొద్దున మీరు మీడియా మిత్రులు పరేషన్ అయితే ఉన్నారు. మొన్న చెప్పినా కదా నేను, కేటీఆర్ గారిని పదే కేటీఆర్ గారు మీ వెంట్రుకలు ఇవ్వండి, కేటీఆర్ గారు మీ వెంట్రుకలు ఇవ్వండి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి అంటారు. బిడ్డ మళ్ళీ చెప్తున్నారు నిజామాబాద్లో ఖచ్చితంగా ఆ బొచ్చు వీకి మీకు ఇస్తాం. మీరు ఎట్లన్నా హెడ్లెస్ ఫెలోస్ ఉన్నారు కదా, ఎయిర్లెస్ ఫెలోస్, హెడ్లెస్ ఫెలోస్, మంచిగా ప్లాంటేషన్ చేసుకొని లోకల్ నిజామాబాద్ గణేష్ అన్న ఇల్లు ఆయన ఇక్కడ ఉంది కాబట్టి ఆయన అడ్రస్ కూడా ఏముంది ఆయనకు తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తారు లోకల్ ఎమ్మెల్యే గణేష్ అన్నతో చెప్పించి ఫ్రీ. ఎంట్రికల్ మాదే, సీఎం రిలీఫ్ ఫండ్ మాదే, ఎయిర్ ప్లాంటేషన్ మాదే.
నిన్న సోషల్ మీడియాలో చూసినాం. అన్ని తప్పుడు ప్రచారం, లంగ మాటలు, లఫంగ మాటలు. అందుకోసమే అప్పుడు L3 అన్నాం కదా, లంగా లఫంగా లత్కోర్ అన్నాం కదా ఈ ఎంపీని. మొన్న C3 అన్నాం, చిచోరా, చీప్ క్వాలిటీ, చిల్లర మాట్లాడేటోడు. ఇంతకంటే చిల్లర మాట్లాడే ఎంపీ ఎవ్వరు లేరు. మేము అన్నాం L3, F3, C3, నిన్న D3 అన్నాం. డకాయత్ ఎంపీ, దొంగల సంఘంకు నాయకుడు. ఏందా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారిని పట్టుకొని, మా ఎమ్మెల్సీ కవిత గారిని పట్టుకొని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడు. ముఖ్యమంత్రి గారు మీరు అట్లా మాట్లాడితే ఏమవుతుంది? మీ నాయన తిడితే నీకు బాధ రాదా? ఇప్పుడు మీ నాయన తిడితే వీడు పట్టుకొని మీ నాయన తిడితే నీకు బాధ రాదా? మీరేందో, మీ అవినీతి ఏందో, మీ నీతి ఏందో జిల్లా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము ఏమన్నామంటే, ఇక మాట్లాడితే బుల్డోజర్ లేకపోతే బ్లేడు. కొత్తగా బుల్డోజర్ బ్లేడ్లని మాకు మీ బీజేపీ డోజర్ ఎట్లా వంచాలో తెలుసు, మీ మీద మట్టి ఎట్లా కూర్పేయాలో తెలుసు, మీ పార్టీని ఎట్లా ముంచాలో తెలుసు. డోజర్తో ముంచెత్తాం మిమ్మల్ని. తెలంగాణలో బీజేపీ డోజర్ చేస్తాం మేము. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఇవాళ చాలా స్పష్టంగా గౌరవ మంత్రివర్యులు ఒక లెక్కిచ్చిండు. 3,68,790 కోట్ల ట్యాక్సులు మేము కట్టినాం. ఈ దేశాన్ని సాధే 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఉందని చెప్పినాం. దాని మీద చర్చ లేకుండా మళ్ళీ తప్పుడు ప్రచారాలు. నిన్న హరీష్ రావు గారు మేము కూడా అక్కడ మీటింగ్ పెట్టినాం. మేము మన ఎల్పీలో, అసెంబ్లీలో, ఎల్పీ ఆఫీసులో మీటింగ్ పెట్టినాం. గౌరవ మంత్రి వారు మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బట్టలను ఈ సందర్భంగా పంపిణీ చేసిన స్పీకర్ పోచారం గారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాజగౌడ్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్స్వాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాజ్, కోఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బా, బుడిమి సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్లు, రిపోర్టర్ ఆమిర్ నాయకులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేశారు. వహాబ్, ఎంఐఎం బాన్స్వాడ మైనార్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలోని అధ్యక్షుడు సయ్యద్ ఖాన్ పాల్గొన్నారు. खुर्शी पे हटो भाषे बादू हटो अरे इधर आ जाओ भाई, सब इधर आ जाओ। वहाँ कहीं खा रहे इधर आओ, दोस्तों खान का अरे यार సదాశివనగర్ మండల ఉత్నూర్ గ్రామానికి చెందిన కరికడ సుధాకర్ వయస్సు 33 సంవత్సరాలు శివయ్య లింగంపల్లి శివారులో బైక్ పై నుండి అనుమానాస్పదంగా పడి మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సదాశివనగర్ మండల ఉత్నూర్ గ్రామానికి చెందిన కరికాడ సుధాకర్ 33 సంవత్సరాలు సన్నాఫ్ శివయ్య లింగంపల్లి శివారులో బైక్పై నుండి అనుమానాస్పదంగా పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు తన సొంతంగా తక్షణ సహాయం నిమిత్తం 50,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందించారు. వెంటనే అధికారులతో మాట్లాడి పోస్టుమార్టం చేయించుట కొరకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. బాగా దూరం వచ్చేసి ఒక 20 గజాల దూరం వచ్చేసాము. సెంటర్ స్టాండ్ వేసింది, స్టాండ్ కూడా ఉంది. స్టాండ్ వెహికల్ మధ్యాహ్నం సార్ అది వెహికల్కి అయితే కొంచెం డాగ్ ఉంది. 2:30 నుంచి ఇక్కడ 220కే బయటకు వాట్సాప్లో పిలిపిద్దాం. పొద్దున పిలిపించి లేడీస్ ఇంతమంది కూర్చొని పెట్టుకుంటారే ఏం అనేది అదే ఏం అనేది న్యాయం చేయండి సార్ అని అప్పటి నుంచి అదే మేము బాధ. ఆ వెహికల్ కూడా మేమే చూసి వచ్చినాము. ఈ రోజు ఇప్పుడు చనిపోయినాక గంటకి వార్తలు ఒక్కటే సార్. ఇంత గోదావరి చచ్చిపోయిన ఐడియా ఇదైతే చెప్పండి సార్. వీళ్ళు చెప్పేసి వాళ్ళకి సాలరీ చెప్పేసి అది బాధ సార్. సార్ ఒక 500 మంది మాట్లాడతాం, చేపిస్తాను. చేపిస్తే వాళ్ళకి పిలిపి వాళ్ళైనా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.